అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులందరూ జూన్ 1వ తేదీలోపు బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇప్పటికే 17 లక్షల మంది బయోమెట్రిక్ను ఉపయోగించుకున్నారని చెప్పి లేదా అప్డేట్ చేయించుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించిన బయోమెట్రిక్ విధానం 3 నెలల గడువుతో సంబంధిత వ్యక్తులందరూ వేలిముద్రలు వేయడానికి కువైట్ యొక్క వేగవంతమైన చర్యల్లో ఇది వేగంగా జరుగుతున్న ప్రక్రియ అని చెప్పి అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఎందుకని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. కువైట్లో ఏదైనా నేరాలు జరిగినప్పుడు కానీ చాలామంది కువైట్లో ఫింగర్ వేసిన తర్వాత నకిలీ పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ కువైట్కు వస్తూ ఉన్నారు. అలాగే చాలామంది ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారు, కువైట్ పౌరసత్వం కలిగి ఉన్నారు, అలాగే ఇతర దేశాల్లో కూడా పౌరసత్వం కలిగి ఉన్నారు. అలాగే ఇటువంటి వారిని గుర్తించడానికి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ 3 నెలల పాటు గడువు అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తేదీలోపు మీకు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ కేంద్రాన్ని కానీ లేకపోతే 360 మాల్ కానీ ఆల్అవుట్ మాల్ కానీ అవెన్యూస్ మాల్ కానీ వెళ్ళినా సరే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తారు. లేకపోతే మీరు కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు కానీ లేదంటే ఇండియా నుంచి కువైట్కు వచ్చేటప్పుడు కానీ ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి జూన్ 1వ తేదీలోపు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.